ప్రభుజీ. ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత श्री विशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. हरे कृष्ण ప్రభుజీ. हरे कृष्ण माताजी. हरे कृष्ण ప్రభుజీ. हरे कृष्ण माताजी. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायण नमस्कृत्वं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमे श्लोके भक्तिर्भवति नैष्टिकी. ओम जन्माद्यस्य यतोन्विनिमयादितरतस्यार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्त्यं सूरयः तेजोवारिमृधां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषां धाम्ना स्वेन सदा निरस्तकोकं सत्यं परं धीमहि. यं प्रव्रजन्तमनुपेतमुपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावहः पुत्रेति तन्मयतया तर्वोति नेदुस्तं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादिद्रवामृतसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः. ఓకే మాతాజీ, మనము శ్రీమద్ భాగవతంలో శ్లోక నంబర్ అంటే ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ క్యాంటో 8th చాప్టర్ అందులో 17th 16th శ్లోకము చదువుతున్నాం మాతాజీ. మామంస్తా హ్యేతదాశ్చర్యం సర్వాశ్చర్యమయేచ్యుతే యయుధం మాయయా దేవ్యా సృజత్యవతి హంతజా. షేర్ చేస్తాను నన్ను ఒక్క నిమిషం. కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. సో ఇక్కడ మనం ఉన్నాం అంటే ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఉత్తరాదేవి గర్భం వైపు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వదిలినప్పుడు అది ఆ ఉత్తరాదేవి గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు అంటే శిశువు అప్పుడు అతనికి అంటే కురువంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూనాడు అశ్వత్థామ. కానీ పాండవ వంశాన్ని నాశనం చేస్తాను, పాండవ వంశాన్ని మిగల్చను అనేటువంటి ప్రతిజ్ఞ అశ్వత్థామ చేశాడు. కానీ కృష్ణుడు దానికి తిరు ప్రతిజ్ఞ చేశాడు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ చేత కాదు, పాండవ వంశాన్ని నేను రక్షించే తీరుతాను అని ప్రతిజ్ఞ కృష్ణుడు చేశాడు. ఎందుకు? క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి అనేటువంటిది భగవద్గీతలో ఉన్నదన్నమాట. అంటే ఎవరైతే తన భక్తులు ఉంటారో, ఎవరైతే తన శరణు వేడుతారో
వాళ్ళని రక్షించేటువంటి కర్తవ్యము నాది అని భగవంతుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడనమాట. నా భక్తులకి వినాశనము, నష్టము అనేటువంటిది ఉండదు. కాబట్టి ఉత్తరాదేవి భగవంతుని దగ్గరికి వచ్చింది. పాహి పాహి మహాయోగిన్ అనుకుంటూ, నువ్వు తప్ప ఇంకెవరు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అనేటువంటి ఆహ్, ఆహ్, శ్లోకంతో మనకి తెలుస్తుందనమాట. కృష్ణుడిని వేడుకుంటూ ఉత్తరాదేవి వచ్చిందనమాట. సో, ఎప్పుడైతే తన శరణులో వచ్చిందో ఉత్తరాదేవి, వెంటనే శ్రీకృష్ణుడు తనకి ప్రామిస్ చేశాడు. ఎలాగ రక్షిస్తాను, తప్పకుండా నేను రక్షిస్తాను అనేటువంటి ప్రామిస్ కృష్ణుడు చేశాడనమాట. సో, కాబట్టి ఇక్కడ ఆహ్, ఆ ప్రతిజ్ఞ నెరవేరుస్తున్నాడు భగవంతుడు. ఎలాగా? మాం మంస్థాహేతదాశ్చర్యం సర్వాశ్చర్యమయేచ్యుతే యయిదం మాయయా దేవ్యా సృజత్యవతి హంత్యజా. హరే కృష్ణ శ్రీకాంతి మాతాజీ. దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ, నో ప్రాబ్లమ్ మిస్ మాతాజీ. అయ్యాను క్లాస్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే. ఎలా ఉంది ప్రభుజీ, తగ్గిందా మీకు? ఎంతో బెటర్ మాతాజీ. నిన్న మట్టుకు బాగా హెడేకు, కోల్డ్, ముక్కంతా బ్లాక్ అయిపోయింది. సో, ఐ కుడెంట్ అంటే 8 వరకు 7:45 వరకు లాగాను. సరే చూద్దామని ఒక 5 మినిట్స్ పడుకున్నా. రెస్ట్ అవుతుందంటే ఓకే. లేవలేకపోయాను. అందుకే మెసేజ్ పెట్టాను ఓకే. లాస్ట్ మినిట్‌లో. క్లాస్ తీసుకుందాం. ఆల్రెడీ ఒకళ్ళకి వస్తే ఆటోమేటిక్ గా ఇంట్లో వేరే వాళ్ళకి కూడా ఆ! వస్తుంది ప్రభుజీ. వస్తుంది, తప్పదు, అది వైరస్ కదా! ఆ, అవును. అందుకని సో, లాస్ట్ వీక్ మా ఆవిడకుండింది. ఈ వీక్ ఉమ్, బట్ ఐయామ్ ఆల్ రైట్ ఓకే. మాతాజీ. మీ అందరి గుడ్ ఓకే విషెస్ వల్ల ప్రభుజీ. ఐయామ్ ఏబుల్ టు రికవర్ వెరీ ఫాస్ట్. సో, ఓకే ప్రభుజీ. బెటర్. కొద్దిగా నోస్ బ్లాకేజ్ ఉంది. బట్ ఓకే. ఓకే తగ్గిపోతుంది. ప్రభుజీ. ఓకే. సో, మనము ఫస్ట్ క్యాంటో 8థ్ చాప్టర్ 16థ్ శ్లోకాలో ఉన్నాం మాతాజీ ఇప్పుడు. శ్రీమద్ భాగవతము. సో, బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే ఉత్తరాదేవి గర్భం వైపు అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మాస్త్రము శ్రీకృష్ణుని ముందు నిలవలేక వెనుతిరిగిపోయింది. ఎలాగంటే బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణుని నుంచే వచ్చింది. కాబట్టి అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి సన్ రేస్‌కి ఎంతటి పవర్ ఉంటుంది? సూర్యునికి ఎంత పవర్ ఉంటుంది అనేటువంటి కంపారిజన్ ఇక్కడ ఇంతకుముందు శ్లోకంలో మనకి చెప్పారనమాట. సో, రేస్ ఆర్ ఎమనేటెడ్ ఫ్రమ్ సన్. అలాగే బ్రహ్మదేవుడు విష్ణువు నుంచి, అంటే స్ప్రాంశ రూపమైనటువంటి విష్ణువు నుంచి ఉద్భవించాడు బ్రహ్మదేవుడు. మరి అలాంటి బ్రహ్మాస్త్రము విష్ణు అస్త్రం, విష్ణువు ముందు, విష్ణు అస్త్రము కూడా కాదు, విష్ణువే స్వయంగా ఉన్నాడు అక్కడ. సో, కాబట్టి దాన్ని ఎదిరించలేక వెనుతిరిగిపోయింది అనేటువంటిది మనం ఇంతకుముందు శ్లోకంలో తెలుసుకున్నాము. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవంతుడంటే, మాం మంస్థాహ్యేతదాశ్చర్యం సర్వాశ్చర్యమయేచ్యుతే యయిదం మాయయా దేవ్యా సృజత్యవతి హంత్యజ. అంటే, ఓ బ్రాహ్మణులరా, ఆశ్చర్యము ఆశ్చర్యమయుడును, అంటే ఆశ్చర్యవంతుడైనటువంటి భగవంతుడు ఎవరు? అతడు అచ్యుతుడు, అంటే చ్యుతి లేనటువంటి వాడు, తప్పు అనేటువంటిది చెయ్యడనమాట భగవంతుడు. సో, అచ్యుతుడు, నా ప్లస్ చ్యుత ఈజ్ ఈక్వల్ టు అచ్యుత. అగు శ్రీ కృష్ణ భగవానుని కర్మలలో ఇది పరమాశ్చర్యమైనదని ప్రత్యేకముగా భావించ అవసరం లేదు. అంటే ఎలాగయ్యా, ఈ బ్రహ్మాస్త్రమే హయ్యెస్ట్ అస్త్రం అని అనుకున్నారు కదా! మరి అంటే నారాయణాస్త్రం ముందు బ్రహ్మాస్త్రం నిలవలేదు. దట్ ఈస్ నోన్. అయినప్పటికీ అన్ని అస్త్రాల్లోకి అంటే నారాయణాస్త్రం ప్రయోగించే వాళ్ళు చాలా తక్కువ. పాశుపదాస్త్రం ప్రయోగించవచ్చు, బ్రహ్మాస్త్రం ప్రయోగించవచ్చు, కానీ నారాయణాస్త్రం అనేటువంటి దాన్ని ప్రయోగించలేరనమాట. అది ఇవ్వరు. సో, మరి అంత అంటే అస్త్రాలన్నిటిలోని గొప్పదైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎలాగ నివారించగలిగాడు శ్రీకృష్ణుడు అనేటువంటి ఆశ్చర్యము మనం పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగైతే సూర్యకిరణములు సూర్యుని ముందు వెలవెలపోతాయో, ఎలాగైతే బ్రహ్మదేవుడు విష్ణుదేవుని ముందు, అంటే ఆ తారతమ్య పరంగా తక్కువ బ్రహ్మదేవుడు కాబట్టి, బ్రహ్మాస్త్రము స్వయంగా శ్రీకృష్ణుడే అక్కడ ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుని ముందు నిలవలేదు అనే దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు అని చెప్తున్నా అనమాట ఇక్కడ. తాను అజుడైనను ఆ దేవదేవుడు తన దివ్యశక్తి ద్వారా సమస్త భౌతిక జగత్తును పోషించుచు లయింపచేయును. అంటే తాను తను పుట్టుక లేనివాడు. ఎవరు? దేవదేవుడు. నిన్న మనం తెలుసుకున్నాం కదా, ఆత్మయోని స్వయం జాత భగవంతుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనేటువంటి శ్లోకం మొన్న చదువుకున్నాం. అలాగే పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎంత చక్కగా సరిపోయింది చూడండి. మన ఈ రోజు దీనికి దాన్ని మన భగవద్గీతకి రెండు ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయింది చూడండి. ఇక్కడ ఎవరు? పరిత్రాణాయ సాధూనాం. ఎవరు సాధువులు ఇక్కడ? ఉత్తరాదేవి. పరిత్రాణాయ అంటే త్రాయతే అంటే దాటించడం అనమాట. నదిని దాటిస్తే దాన్ని త్రాయతే అంటారు. అంటే ఇంకా ఎక్కువ, మోర్ దాన్ దాట్. పరి అంటే సూపర్ అనమాట. సో హీ హూ కెన్ గెట్ అస్ ఫ్రమ్ దిస్ బాండేజ్ ప్రాబ్లమ్స్. అందుకే భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం. పరిత్రాణాయ అంటే దాటిస్తాడు. ఏమిటి? కష్టాల నుంచి. ఇంకొకటి ఏమిటి? జనన మరణం అనేటువంటి చక్రం నుంచి కూడా భగవంతుడు దాటిస్తాడు. ఎప్పుడు? మనం అతన్ని శరణు వేడాలి. ఎప్పుడు? మనము సాధువులైనప్పుడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అనమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. దుష్కృత ఎవరు? దుష్కర్మ ఎవరు చేశారు? అశ్వత్థామ. ఎటువంటి కర్మ అది? పాండవులు అంత సాధువులు, సాధు సంపన్నులు, వాళ్ళు సాత్వికులు. అలాంటి వాళ్ళ మీద ఇటువంటి దుష్కర్మ ఏమిటి? అసలు ఆడవాళ్ళ మీద, పిల్లల మీద, ముసలి వాళ్ళ మీద అసలు బలప్రయోగం అనేటువంటిది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా శక్తిహీనులు కంపేర్ టు మెన్, స్ట్రాంగ్ మెన్, యంగ్ మెన్. కాబట్టి పిల్లలని మనం కనికరంతో చూడాలి, దయ చూపించాలి. ఆడవాళ్ళకి అందుకే ఆల్వేస్ లేడీస్ ఆర్ ఫస్ట్ అని అంటారు మనం. ఎందుకు? బికాస్ అవర్ సొసైటీ రెస్పెక్ట్స్ దెమ్. అందుకే ఎత్ర పూజ్యంతు నారే తత్ర రమంతు దేవత అన్నాడు. అంటే ఎక్కడైతే ఆడవాళ్ళు, నారీమణులు పూజింపబడతారో తత్ర రమంతే దేవత, అక్కడ దేవతలు చాలా సంతోషంగా ఉంటారనమాట. ఎందుకు? గృహలక్ష్మి అనే ఆవిటికి ఇచ్చాం మనము. కార్యేషు దాసి కరణేషు మాత, కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత అని, రూపేషు లక్ష్మి అని కూడా చెప్పారనమాట ఆడవాళ్ళకి. అంటే అంతటి ఓర్పు, నేర్పరితనము, సహిష్ణుత, సహనశీలత అన్నీ ఉన్నదన్నమాట. కాబట్టి ఆడవాళ్ళలో భగవంతుడు, వాళ్ళు ఎప్పుడైతే మనం సుఖంగా చూసుకుంటామో వాళ్ళని, భగవంతుడు, దేవతలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడు అశ్వత్థామ? ఎంతటి క్రూరకర్మ చేశాడు? ఆ అమ్మాయి ఎవరు? ఉత్తరాదేవి. ఇంకా 16-17 ఏళ్ళు అంతే. అభిమన్యుడే ఆ మహాభారత యుద్ధంలో 16 ఏళ్ల బాలుడు. అంటే వీ కెన్ ఇమాజిన్ షీ ఈజ్ జస్ట్ అరౌండ్ 14 or 15 ఇయర్స్ అనమాట. ఆ అమ్మాయి మీద, అంత చిన్న అమ్మాయి మీద అంతటి పెద్ద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, అందులోనూ గర్భవతి. మరి ఇంకా చెప్పవలసింది ఏముంది? అంటే కనికరం అనేటువంటిది ఏ కోశాన లేదు. అందుకే వీళ్ళని ఆతతాయులు అంటారనమాట. మనము భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్లోనే చెప్పుకున్నాం. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో. ఆతతాయులు అంటే ఎవరు అంటే, ఎవరైతే విషము పెడతారో, ఎవరైతే భూమిని ఆక్రమించుకుంటారో, ఎవరైతే ఆస్తిని దొంగలిస్తారో, ఎవరు ఉన్నని ఇంటికి నిప్పు పెడతారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆతతాయుల కింద వస్తారనమాట. ఆతతాయిలు అంటే వీళ్ళే అనమాట. విషము పెట్టడము, ఇంటికి నిప్పు పెట్టడము, భూహరణం చేయడము, స్వర్ణాన్ని దొంగిలించడము, గురుపత్నిని అపహరించడము, ఇవన్నీ మరణిస్తున్న వాళ్ళని చంపడము, వీళ్ళందరూ 6 కేటగిరీస్ ఆతతాయిల్లో వస్తారనమాట. సో అశ్వత్థామ ఏం చేశాడు? అంతకుముందు ఉప పాండవులు పడుకుని అంటే శస్త్రము లేక, అస్త్రము లేక నిస్సహాయులై పడుకున్న స్థితిలో మనం పడుకున్న వాళ్ళనే లేపము. అంటే నిజంగా నిద్రపోతున్న వాళ్ళని లేపితే మహాపాపం అంటారు. అలాంటి వాళ్ళని గొంతు నరికివేశాడు, తల నరికివేశాడు ఈ అశ్వత్థామ. అదే కాకుండా ఇంకా అతనికి ఏం చేశాడు? ఉత్తరాదేవి గర్భం వైపు ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆడదాని మీద, అందులోనూ గర్భవతి అయిన ఆవిడ మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే మరి ఏమనాలి? అంటే ఆతతాయి, అతన్ని శిక్షింపకుండా వదలకూడదు. కాబట్టి అటువంటి క్రూర కర్మని చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అటువంటి దుష్కృతాన్ని వినాశనం అంటే నాశనం చేసేసాడు భగవంతుడు. ఏమిటి? నిర్వీర్యం చేసి ఆ బ్రహ్మాస్త్రము తిరిగి వెళ్ళిపోయింది. ఒకే ఒకటి ఏమిటంటే, అతడు బ్రాహ్మణుడైపోయాడు కాబట్టి అతన్ని ఈవెన్ ఫస్ట్ టైమే ఉప పాండవుల్ని సంహరించినప్పుడు ద్రౌపదీదేవి అతన్ని క్షమించేస్తుంది. అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు,
ఈ ఉప పాండవుల్ని ఎవరైతే సంహరించారో సాయంత్రం లోపు వాళ్ళని నేను చంపేస్తాను, వాళ్ళని సంహరిస్తానని, లేకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. వాళ్ళని మరి అశ్వత్థామని వెంటాడి అతను బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఆ రెండు బ్రహ్మాస్త్రాలని ఉపసంహరించ చేయమని వ్యాసదేవుల వారు వస్తారు. శ్రీకృష్ణుని ఆజ్ఞతో అర్జునుడు ఆ రెండింటిని ఉపసంహరిస్తాడు. అప్పుడు అశ్వత్థామని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టివేసి అతన్ని తీసుకొచ్చినప్పుడు ద్రౌపదీదేవి ముందు పెడతారు. ఇతన్ని చంపేద్దాము అంటే ద్రౌపదీదేవి మన్నించేసి ఇతను పుత్రుడు, గురుపుత్రుడు ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ గురువు కాబట్టి, మీకు విద్యని బోధించినటువంటి గురువు తండ్రితో సమానం కాబట్టి ఇతన్ని వదిలివేయండి, ఇతన్ని చంపితే ఇతని తల్లి కూడా పుత్రశోకాన్ని అనుభవిస్తుంది, వద్దని వదిలేస్తారు. అప్పుడు అంటే ఏం చేయాలి మరి, నేను ప్రతిజ్ఞ చేశాను కదా అని అర్జునుడు అంటాడు. మరి ఆ ప్రతిజ్ఞ చేస్తే అంటే బ్రాహ్మణుల్ని బంధించడము కానీ, శిరోముండనము చేయడము కానీ, అతన్ని ఊరి నుంచి వెలివేయడము కానీ ఏదైనా చేస్తే అది చంపడముతో సమానము. అతని దగ్గర ఉన్నటువంటి సంపద లాక్కున్నా కూడా అతన్ని చంపినట్లే అవుతారు అనేటువంటిది శ్రీకృష్ణుడు చెప్తాడనమాట అర్జునుడికి. సో అప్పుడు ఏం చేస్తారంటే అతన్ని శిరస్సు ముండనము చేసి ఆ శిరములో ఉన్నటువంటి ఒక మణి ఉంటుందన్నమాట, ఆ బ్రహ్మతేజమైనటువంటి మణి, ఆ మణిని తీసేస్తారు. అప్పుడు అతని తేజస్సు అంతా తగ్గిపోతుంది అశ్వత్థామది. సో అప్పుడు అతన్ని వదిలిపెట్టి వెళ్ళేస్తారు. అయినప్పటికీ కూడా చూడండి, ఇప్పటికి కూడా అతని కోపం చల్లారలేదు. సో ఏం చేస్తాడు, ఇప్పుడు అతను మన ఎవరు ఉత్తరాదేవి గర్భం మీదకి మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు అనమాట. సో మరి ఇంతటి క్రూరకర్మ చేసినటువంటి దుష్కృత్యాన్ని చేసినటువంటి వాళ్ళని ఏం చేయాలి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది ఇది. ధర్మ సంస్థాపనం చెయ్యాలి. ఎందుకు? పాండవులు ఇప్పుడు పుట్టేటువంటి పరీక్షిత్ మహారాజుకి, ఎందుకంటే అర్జునుని తర్వాత అభిమన్యుడు, అంటే పాండవులు ఉంటే పాండవ కుమారులు రాజ్యాన్ని ఏలేవాళ్ళు. ఇప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు ఇంకా పాండవ వంశానికి ఒకే ఒక ఆశ ఎవరు? ఈ పరీక్షిత్ మహారాజు. సో ఈ పరీక్షిత్ మహారాజుకి తమ రాజ్యభారాన్ని అప్పగించి పాండవులు స్వర్గానికి వెళ్ళిపోవాలి, అంటే వానప్రస్థానికి వెళ్ళాలి. సో కాబట్టి ఈ టైంలో ధర్మాన్ని స్థాపించేది ఎవరు? ఈ వంశోద్ధారకుడైనటువంటి పరీక్షిత్ మహారాజు. సో కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎలాగా అంటే అంగుష్ట మాత్రం చేత, అంగుష్టం అంటే ఒక బొటనవేలు సైజులో విష్ణువు తన గదని పట్టుకుని ఆ ఉత్తరాదేవి గర్భము చుట్టూ తిరుగుతూ ఆ బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేకుండా వెనక్కి తిరిగిపోయేటట్లు చేశాడనమాట శ్రీకృష్ణుడు. సో సంభవామి యుగేగే అంటే ఎటువంటి అవతారాన్నైనా నేను తీసుకోవడానికి రెడీ, ఎప్పుడు? ధర్మాన్ని ఉద్ధరించడానికి. అందుకే ప్రతి క్షణంలో కూడా మహాభారతం అంతా కూడా మనం చూస్తే ఎక్కడెక్కడ ధర్మం ఎక్కడుంది? ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో, కృష్ణుడు ఎక్కడున్నాడో పాండవులు అక్కడున్నారు. కాబట్టి కృష్ణుడు పాండవులు అభివాజ్యులు. అందుకే సంజయుడు అంటాడు, ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. నాకు అనిపిస్తుందయ్యా ధృతరాష్ట్ర, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో, వీళ్ళిద్దరికీ ఉన్నప్పుడు జయం అనేటువంటిది తథ్యము అని నాకు అనిపిస్తున్నది అని సంజయుడు నిర్మోహమాటంగా ధృతరాష్ట్రునికి చెప్పేస్తాడనమాట. సో కాబట్టి అది భక్తులని రక్షింపజేయడానికి భగవంతుడు ఏం చేస్తాడు, తను అజుడు అంటే పుట్టుక లేనివాడు, ఆ దేవదేవుడు తన దివ్య శక్తి అంటే హీ కెన్ డూ ఎనీథింగ్, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. అతడు అనుకోవాలంతే, అతను అనుకుంటే అతను తలచిన వెంటనే పనులు అలాగ అయిపోతాయి. అతనే వెళ్ళి చేయాలనేటువంటిది లేదు. సంకల్పం మాత్రం చేత, భగవంతుని సంకల్పం మాత్రం చేత కార్యాలు జయమైపోతాయి అన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆశ్చర్యమైనటువంటిది విషయం ఏమీ కాదు ఇది. ఎందుకంటే భగవంతుడు ప్రామిస్ చేశాడు, భగవంతుడు అనుకున్నాడు, ప్రామిస్ కూడా చేశాడు, పాండవ వంశాన్ని నేను రక్షిస్తాను అని. కాబట్టి ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ హిమ్ టు ప్రొటెక్ట్ ఉత్తరాదేవి, అండ్ ఉత్తరాదేవిలో ఉన్నటువంటి గర్భాన్ని కూడా అతను రక్షించాడు అనేటువంటిది ఇక్కడ ఇందులో మనకి ఈ శ్లోకానికి అర్థమవుతుంది.
తర్వాత సో లెట్ us see వాట్ ఈస్ దేర్ ఇన్ ద భాష్యము. భాష్యంలో ఏముంది? శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన కర్మలు జీవుల కొద్దిపాటి మేధస్సుకు కూడా అవగ్రాహ్యములు. అంటే మానవులైనటువంటి మనకి కొద్దిపాటి మేధస్సు ఎవరికి ఉంది? మనందరికీ కొద్ది కొద్దిగా ఉన్నది. సో కొద్దిపాటి మేధస్సు అంటే కంపారిటివ్లీ. సో మనలోనే కొంతమందికి మనకంటే ఎక్కువ ఉండొచ్చు. నా మట్టుకు నేను తక్కువ అని అనుకోవాలి. అది దట్ ఈస్ హంబుల్నెస్ అంటారు, హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అని ఎందుకంటే అన్నీ నాకు తెలుసు అంటే ఇంకా తెలుసుకోవాల్సి ఏముంది అని వదిలేస్తాం. అంటే దట్ ఈస్ వేర్ ద డీకే స్టార్ట్స్ అనమాట. సో మనిషి జీవించి ఉన్నంత వరకు ఆ ఉత్సాహము, నేర్చుకోవాలనేటువంటి కుతూహలము, ఆ తహతహ ఉండాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి జిజ్ఞాసకి మనం ప్రాణం పోసి నీళ్లు పోసి దాన్ని చెట్టుగా మనము పెంచవచ్చు అనమాట. సో ఇక్కడ మేధస్సు అంటే దేవతలకి కంపేర్ చేస్తే మన మేధస్సు చాలా తక్కువ. కాబట్టి దేవతలైనటువంటి ఇంద్రునికి, తర్వాత బ్రహ్మదేవుని కూడా విమోహనము అంటే మోహనము చేయించేశాడు. అంటే ఆశ్చర్యపడేటట్లు చేశాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే మనం చూసాము అదేమిటి, ఆ గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో, ఎడమో చేతి చిటికెన వేలుతో ఎత్తిపెట్టాడు 7 days. అంతటి ఘోరమైనటువంటి వర్షాన్ని నుంచి, ఆ మేఘాల నుంచి, మెరుపుల నుంచి, ఆ కుండపోత వర్షం నుంచి భగవంతుడు అందరినీ, గోకులంలో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా రక్షించాడు, గోవులని రక్షించాడు. సో అతనికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. అది తెలుసుకోవడానికి ఇంద్రునికి 7 days పట్టింది. ఓహో ఇతడు శ్రీకృష్ణుడు తప్ప అంటే వేరే ఎవరు ఇటువంటి ఈ మేఘాల అంటే ఈ ఏనుగు తొండమంతటి సైజులో వర్షం పడుతుందన్నమాట. అది ఆ మేఘాలు అంతటి పెద్ద పెద్ద చినుకులు పడుతున్నప్పుడు, చినుకులు అంటే అదేమిటి, కుండపోతనే, అంటే క్లౌడ్ బర్స్ట్ అంటాం కదా, అలా క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు మొత్తం ఊరే మునిగిపోతుంది అనమాట. సో ఒక్కొక్క దగ్గర కొద్ది కొద్దిగా పడితేనే మనకి నీళ్లు, కాలువలు ఓవర్ఫ్లో అయిపోతుంటాయి, చూస్తుంటాము. అలాంటిది ఒక్క దగ్గరనే ఒక్క క్లౌడ్ బర్స్ట్ అయిందంటే ఏమవుతుంది? ఇంపాసిబుల్ టు బేర్. అంటది 7 days కంటిన్యూస్గా అంత పెద్ద వర్షాన్ని భగవంతుడు ఎలాగ తన చిటికెల వేలతో, ఒకటి గోవర్ధన పర్వతం ఎత్తడం, మనం గోవర్ధన పర్వతాన్ని చూడడమే ఇప్పుడు కష్టం. ఎందుకంటే అది ఆల్మోస్ట్ నేలమట్టం అయిపోతున్నది. ఎందుకు? కలియుగంలో దుష్కర్మలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సింకింగ్ బై 0.01 సెంటీమీటర్స్ అంట. ఇంతకుముందు ఎంత పెద్దగా ఉండింది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద గ్రౌండ్ లెవెల్కి అట్లా వచ్చేస్తున్నది. సో అంతటి అప్పుడు ఎంత ఉన్నది? చాలా పెద్ద పర్వతం. దాన్ని ఎత్తడమే కాకుండా తన చిటికెన వేలి మీద 7 days పట్టుకున్నాడంటే యూ కెన్ ఇమాజిన్. కెన్ ఎనీవన్ డూ దట్? ఇట్ ఈస్ నాట్ కనికట్టు, ఇట్ ఈస్ నాట్ మ్యాజిక్. ఓన్లీ శ్రీకృష్ణ, ద పర్సనాలిటీ, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కెన్ డూ ఇట్. సో అది చేశాడు. అతనికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంటే ఈవెన్ బ్రహ్మకు కూడా, బ్రహ్మ వైవర్తన లీలలో మనం తెలుసుకున్నాం అంతకుముందు. సో వాళ్ళ మేధస్సుకే తట్టనిది మనము కొద్దిపాటి మేధస్సు ఉన్న మనకి ఎలాగ అర్థం చేసుకుంటాము ఇటువంటి విషయము అని చెప్తున్నా అనమాట. అతనికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అతని కర్మలన్నీయును పరమ అద్భుతములు కనుకనే మన ఆలోచన పరిధికి అతడు సదా పరుడై ఉండను. పరుడు అంటే ఎక్కువ, ఊపర్. ఊపర్ అంటారు కదా, ఊపర్ అంటే గ్రేటర్ అన్నమాట. పరమేశ్వరుడు ఈజ్ ద ఈశ్వరుని కంటే గొప్పవాడు అని అన్నమాట. సో పరుడు అంటే హీ ఈజ్ అబౌవ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది ఇక్కడ. పరుడై ఉండను, మన ఆలోచన పరిధికి తట్టదనమాట. ఎలాగా? అబ్బా ఇలాంటిది చెయ్యొచ్చా, ఇలాంటిది కూడా అవుతుందా అంటే, మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం. ఇంతటి విశ్వంలో, ఈ మొత్తము విశ్వంలో మన అర్త్ అనేటువంటిది ఇట్ ఈస్ 0.01% మొత్తం విశ్వంలో. అలాంటి అర్త్, అలాంటి విశ్వంలో, అంటే ఇలాంటి విశ్వము కూడా మనం తీసుకుంటే భగవంతుని సృష్టిలో ఇట్ ఈస్ 1% అని అంటున్నారనమాట. అంటే భౌతిక జగత్తు ఇట్ ఈస్ జస్ట్ ఈక్వల్ టు 1%, వేరే స్పిరిచువల్ వరల్డ్ ఈస్ 99%. మనకి అసలు అర్థమే కాదు. ఎందుకంటే ఎన్ని లోకాలు పైన ఉన్నాయి, ఎన్ని లోకాలు కింద ఉన్నాయి. కింద ఉన్న లోకాలు మనకి తెలుసు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళం అనేటువంటిది 7 కింద ఉన్నాయి. పైన ఉన్నదేమిటి? మన భూలోకము, భూహర్లోకము, స్వర్గలోకం. అందులో కూడా మహాలోకము, తపోలోకము, జనలోకము, సత్యలోకము, తర్వాత వైకుంఠం అనేటువంటిది 7 ఉన్నాయి పైన. సో ఇవన్నీ కూడా అంటే దాటుకుంటూ వెళ్ళాలంటే యూ కెనాట్ ఇమాజిన్.
అంతటి అంటే మన ఆలోచన పరిధిని మించి ఉందనమాట భగవంతుని యొక్క సృష్టి, భగవంతుని యొక్క చాతుర్యము. సో అదే ఇక్కడ చెప్తున్నారు. అతడు సర్వశక్తిమంతుడు మరియు సర్వ సంపూర్ణుడైన భగవంతుడు. అంటే అతను సర్వగుణ సంపన్న, సర్వదోష వివర్జిత. భగవంతుల్లో అన్ని గుణాలు ఎలాగున్నాయి? సర్వగుణ సంపన్న అంటే ఇట్ ఈస్ బియాండ్ లిమిట్ అన్నమాట. 6 షడ్గుణైశ్వర్యములు భగవంతునికి ఉన్నాయని అనుకున్నాం కదా. ఏమిటి? అతనిలో ఐశ్వర్యము, అతనిలో కీర్తి, అతనిలో బలము, అతనిలో ఏమిటి వైరాగ్యము, సౌందర్యము, తర్వాత ఇంకోటి ఇంకోటేముంది? సౌందర్యము, ఐశ్వర్యము, బలము, యశస్సు. యశస్సు, వైరాగ్యము, సంపద. సో ఇవన్నీ కూడా భగవంతునికి ఉన్నాయన్నమాట. అది ఎలాగా? అపరిమితమైనటువంటిది. అంటే మితి లేదన్నమాట. కొంతమందికి ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ దానికి మితి ఉంది. వీ కెన్ మెజర్. కానీ భగవంతుని సంపద వీ కెనాట్ మెజర్. సో అలాగే భగవంతుని ఐశ్వర్యం, భగవంతుని యశస్సు, భగవంతుని కర్మలు మనము అసలు ఆలోచించడానికే కాదనమాట. సర్వశక్తిమంతుడు మరియు సర్వ సంపూర్ణుడైన భగవానుడు. ఆ విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు 100కి 100 పాళ్ళు పూర్ణత్వమును కలిగి ఉండగా, నారాయణుడు, బ్రహ్మ, శివుడు, ఇతర దేవతలు, ఇతర జీవులు ఇట్టి పూర్ణత్వములో వివిధ శాతములు మాత్రమే. ఇట్ జస్ట్ అన్ ఎక్స్పాన్షన్ అన్న భగవంతుని నుంచే వచ్చింది. వీళ్ళందరూ జన్మించారు. వీళ్ళందరినీ కూడా భగవంతుడు తన ఎక్స్పాన్షన్, హీ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ దెమ్. కాబట్టి క్రియేట్ చేసినప్పటికీ కూడా అతనిలో ఏమైనా తగ్గిందంటే లవలేశము కూడా తగ్గలేదు. అంటే అందుకే అతను పరిపూర్ణుడు అంటాడు. సర్వగుణ సంపన్న, సర్వదోష వివర్జిత, పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు. కాబట్టి అతను ఎవరు? అద్వితీయుడైన ఆ దేవదేవునికి సమానులు కానీ అధికులు కానీ లేరు. అంటే దెర్ ఈస్ నో వన్ ఈక్వల్ టు హిమ్, విచ్ మీన్స్ దెర్ ఈస్ నో వన్ అబౌవ్ హిమ్. అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వితీయం అనేటువంటిది లేనివాడు. దెర్ ఈస్ సో నో వన్ హూ ఈజ్ ఈక్వల్ టు హిమ్. వెన్ దెర్ ఈస్ నో వన్ ఈక్వల్ టు హిమ్, దెర్ ఈస్ నో వన్ అబౌవ్ హిమ్ అనేటువంటిది ఇందులో చెప్తున్నాను అనమాట. ఎందుకు చెప్తున్నారంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నారు భగవంతుని గురించి? మాతాజీస్. భగవంతుని గురించి ఆశ్చర్యపడవలసింది అవసరం లేదు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాడు? అచ్యుతుడు ఆశ్చర్యమయుడును. భగవంతుడు చేసేటి కర్మలన్నీ కూడా ఆశ్చర్యమయమే ఉంటాయి. మానవ మాత్రులు మనం చేయలేమన్నమాట అటువంటి కర్మలు. అటువంటి కర్మలని మనం చేయలేము. ఎలాగా? కాలాన్ని స్తంభీభూతం చేయగలడు భగవంతుడు. భగవద్గీత చెప్పేటప్పుడు 45 మినిట్స్లో భగవంతుడు చెప్పేశాడు 700 శ్లోకాస్. అండ్ ద టైమ్ నెవర్ మూవ్డ్. అంటే అక్కడ వాళ్ళు నిలబడినట్లే ఉన్నారు. తర్వాత భగవద్గీత అయిపోయిన వెంటనే మళ్ళీ శంఖాన్ని పూరించారనమాట. సో వాళ్ళకందరికీ అనిపించింది ఒక్క నిమిషమే అయింది. కానీ అతను భగవంతుడు ఏం చేశాడు? కాలాన్ని స్తంభీభూతం. అందుకే భగవంతునికి కాలస్వరూపుడు అని కూడా అంటామన్నమాట. ఎందుకు అంటే కాలక్రమేణా వస్తువులన్నీ కూడా కనుమరుగు అయిపోతాయి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు, ఇప్పుడున్నది ఇంకొకప్పుడు ఉండదు. ప్రతి సమయము సంథింగ్ న్యూ విల్ బీ కమింగ్ అనమాట. సో భగవంతునికి ఆశ్చర్యమైనటువంటిది విషయము ఏదీ లేదు. మనకి ఆశ్చర్యం అవుతుంది, కానీ భగవంతుని గురించి అతనికి ఆశ్చర్యము అయినటువంటిది, అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు అనేటువంటిది చెప్తున్నాడు. ఎందుకు ఇది చెప్తున్నారంటే మనం ఎవరిని శరణు వేడుతున్నామో అతడు ఎంతటి పరాక్రమవంతుడు, అతడు ఎంతటి సర్వశక్తి సంపన్నుడు, అతనిలో ఎంతటి దయాగుణం ఉన్నది, అతనిలో ఎలాగ రక్షించాలి, మన భక్తులని ఎలాగ రక్షిస్తాడు అనేటువంటి ఎగ్జాంపుల్స్ ఈ శ్లోకాల ద్వారా మనము తెలుసుకుంటున్నాం. క్లియర్ అయిందా మాతాజీ? ప్రభుజీ. ఓకే మాతాజీ. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. శ్లోక నంబర్ 17. బ్రహ్మతేజోర్వినిముక్తైర్ ఆత్మజైసః కృష్ణయా ప్రయాణాభిముఖం కృష్ణం ఇదమాహా పృథా సతి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. దిస్ ఈస్ కాల్డ్ కుంతి ప్రేయర్స్. దీనికి సమానమైనటువంటిది చాలా తక్కువ.
అలాగే భీష్మదేవుని ప్రేయర్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి అంటే ఎందుకండి ఎందుకు ఇంత వీళ్ళు ఎగ్జాంపుల్స్ అందుకే అన్నారు భాగవతాన్ని రచించేటప్పుడు వ్యాస భగవానునికి అంతకుముందు 17 పురాణాలు రచించాడు వ్యాస భగవానుడు. అంతకు ముందు మహాభారతాన్ని రచించాడు. అంతకు ముందు వేదాలని విభజించాడు. బ్రహ్మసూత్రాలను రచించాడు. ఉపనిషత్తులను రచించాడు. వేదాంత సూత్రాలకి వ్యాఖ్యానం ఇచ్చాడు. అయినప్పటికీ అతనికి సంతృప్తి కలగలేదు. అప్పుడు నారద మహర్షి అతని దగ్గరికి వచ్చి నీ ఖేదం అంటే నీ ఈ మనస్థితికి కారణం ఏమిటి? వేదవ్యాసులు నువ్వే భగవంతుడు కదా! ఎందుకు యు ఆర్ నాట్ హ్యాపీ అని అడిగినప్పుడు, ఎందుకో తెలీదు మీరే బ్రహ్మర్షులు కాబట్టి మీరు చెప్పండి అంటే, నారద మహర్షి అంటాడు, నువ్వు అన్నిట్లోనూ భగవంతుని గుణాలను, లీలాలను అక్కడక్కడ ఇచ్చావు. అంటే భౌతిక లోకానికి ఇప్పుడు మహాభారతం ఉన్నది. మహాభారతం ఎలాగుంది అంటే, అది వింటే భారతం వినాలి, వింటే మహాభారతం వినాలి, తింటే గారెలే తినాలి అనేటువంటిది మనం విన్నాము కదా మాతాజీ, విన్నారా మీరందరూ? విన్నాం ప్రభుజీ. హరిబోల్. సో అంటే గారెలు అంటే ఎవరికొద్దు? అంత రుచికరంగా ఉంటుంది. అలాగే మహాభారతం యదిహస్తి అదే అన్నాడు. ఇక్కడ ఉన్నదే అన్ని చోట్ల ఉన్నది. మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు అనేటువంటిది సాంస్క్రిట్‌లో ఒకటి శ్లోకం ఉంది. యది హస్తి ఎన్నే హస్తి, ఎన్నే హస్తి న తత్ క్వచిత్. అంటే ఇక్కడ ఉన్నదే ఎన్ని గ్రంథాలు, ఎన్ని పోయెట్రీ, ఎన్ని ప్రోజులు ఏమి రాసినా కూడా మహాభారతాన్ని మించినటువంటి గ్రంథం లేదు. 1,00,000 శ్లోకాలు అందులో ఉన్నాయి. ఇక్కడ లేనిది అంటే ఇక్కడ డిస్కస్ చేయింది ఏ సబ్జెక్ట్ గానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఆస్ట్రోనమీ కానీ, జ్యోతిష్యం కానీ, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, సైన్స్ కానీ అన్నీ అందులో ఉన్నాయి. అందులో లేనిది ఏదీ లేదు. ఇందులో లేనిదంటూ ఎక్కడా లేదు అనేటువంటిది చెప్పారనమాట. అది రాసినప్పటికీ ఆయనకి హ్యాపీ ఫీల్ అవ్వలేదంటే నారదులు అంటారు, "నువ్వు మహాభారతాన్ని రాసావు. అది ఎలాగుంది అంటే ఈ లౌకిక జగత్తు అంటే భౌతిక జగత్తులో వీళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టించేదిలాగా ఉన్నది. ఎందుకు? అందులో కౌరవ పాండవుల కలహాలు. అంటే మనకి ఏది రుచిస్తుంది? భౌతిక జగత్తులో, మాయా జగత్తులో మనకి ఏది కళ్ళకి, చెవులకి, నోటికి వింపై ఉంటుందో అదే వింటాము. అంటే ఎవరో పోట్లాడుకుంటున్నారంటే మనం హ్యాపీ ఫీల్ అవుతాము. అలాగే ఇవన్నీ కూడా దీన్ని ఈ లోకానికి అంటే మనోరంజనము చేయడానికి రచించినటువంటి గ్రంథం మహాభారతమైంది. అది పంచమ వేదం అయినప్పటికీ కూడా నువ్వు ఒక గ్రంథాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా భగవంతుని గురించి రాయలేదు. భగవంతుని మహిమ గురించి రాయాలి. అప్పుడు అది అలౌకికం అవుతుంది. అలౌకికము ఆశ్చర్యకరమైనటువంటి భగవంతుని లీలలను నువ్వు రచించాలి అని నారద మహర్షి వ్యాస భగవానికి చెప్తారన్నమాట. అప్పుడు సరే అని చెప్పి శ్రీమద్ భాగవతాన్ని రచిస్తాడు. ఇప్పుడు మనం చదువుతున్నది అదే. అంటే అటువంటి మహాపురాణము. మనం 2 చదివితే చాలు. ఒకటి శ్రీమద్ భగవద్గీత మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. శ్రీమద్ భాగవతం. సో మనకి పుట్టుక అంటూ ఉండదు. ఇంతకన్నా కావాల్సిందేముంది మాతాజీ? ఒకటి భగవద్గీత. మనం ఇప్పుడు ఎలాగ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఇప్పుడు జన్మ తీసుకున్నాం కాబట్టి ఈ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలి, దట్ ఈస్ వన్. సెకండ్ వన్, ఇంకా మళ్ళీ జన్మ ఉండకూడదు అంటే దానికి శ్రీమద్ భాగవతాన్ని చదవాలి. ఎందుకు? మనం శ్రీమద్ భాగవత మహిమ విన్నాం కదా, గోకర్ణుడి గురించి విన్నాము. అలాగే అదే గోకర్ణుడు, దుందుకారి వాళ్ళ గురించి విన్నాము. అలాగే భక్తి తర్వాత జ్ఞానము, వైరాగ్యం అనేటువంటి తన ఇద్దరు పిల్లలు ముసలి వాళ్ళైన వాళ్ళు ఎలాగ తేజాన్ని పుంజుకుంటారో. సో ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతం యొక్క మహిమలు. ఈ భాగవతాన్ని వింటే మళ్ళీ అందుకే ఇప్పుడు ఆ దుందుకారి అనేటువంటి వాడు ప్రేత జన్మ నుంచి కూడా మోక్షాన్ని పొందగలిగాడు. ఎప్పుడు? శ్రీమద్ భాగవతాన్ని చాలా శ్రద్ధగా ఆలకించాడనమాట. సో ఇప్పుడు మనం చేస్తున్నది అదే. శ్రీమద్ భాగవతాన్ని అందుకే కుంతీదేవి కృష్ణుణ్ణి కొనియాడుతుందనమాట ఇలాగా. బ్రహ్మతేజో వినిర్ముక్తైర్ ఆత్మజై సహ కృష్ణయా ప్రయాణాభిముఖం కృష్ణం ఇదమాహా పృథా సతీ. ఏమంటున్నాడు ఏమంటున్నారు ఇక్కడ అంటే ఆ విధంగా బ్రహ్మ తేజస్త్రం నుంచి రక్షింపబడిన పిమ్మట తన 5గురు పుత్రులను ద్రౌపదిని కూడి పరమభక్తురాలైన కుంతీదేవి స్వీయ నగరమునకేగుటకు సిద్ధపడిన శ్రీకృష్ణుడితో ఇట్లు పలికెను. అంటే యుద్ధమంతా అయిపోయింది.